శ్రోతలందరికీ నమస్కారం అండి. ఈనాటి మన కథ అజమాయిషి. కథ చూస్తే రమాపతి అనే సంపన్నుడు పట్నంలో ఉంటున్నాడు. కొంతకాలంగా ఆయనకు మనశ్శాంతి కరువైంది. ఒక రోజున సాధువు ఒకడు అతిథిగా ఆయన ఇంటికి వచ్చాడు. భోంచేసిన తర్వాత సాధువు, "నువ్వు చాలా ఉత్తముడివి, చేసే మంచి పనులు త్రికరణ శుద్ధిగా చేస్తున్నావు" అని రమాపతిని మెచ్చుకున్నాడు. రమాపతి ఎంతో వినయంగా, "స్వామి, నేనేమి చేసినా త్రికరణ శుద్ధిగానే చేస్తున్నాను. అలాంటప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉండాలి కదా, కానీ కొంతకాలంగా నాకు మనశ్శాంతి కరువైంది" అన్నాడు. రమాపతి భార్య అనుకూలవతి. పిల్లలు చాలా బుద్ధిమంతులు. బంధువులు కూడా మంచివారు. ఎక్కడి నుంచి ఏ కలతలు లేవు. ఈ వివరాలు తెలుసుకున్నాక సాధువు కాసేపు ఆలోచించి, "నీకు ఈ పట్నంలో కాక ఇంకెక్కడైనా ఆస్తులున్నాయా?" అని అడిగాడు. అప్పుడు రమాపతికి చుట్టుపక్కల ఉన్న 5-6 గ్రామాల్లో పొలాలున్నాయి. వాటిని కౌలుకు తీసుకున్న రైతులు ప్రతి సంవత్సరం సక్రమంగా ఒప్పందం ప్రకారం ధనధాన్యాలు చెల్లిస్తున్నారు. బాగా ఆలోచించు. ఆ పొలాల విషయంలో నీకు అసంతృప్తిని కలిగించే విశేషం ఒక్కటి లేదా అని నొక్కించి అడిగాడు సాధువు. రమాపతి కాసేపు ఆలోచించి, "విదురపురములో మా తాతలు కట్టించిన రామాలయం ఉన్నది. దానికి 100 ఎకరాల మాన్యాన్ని కూడా మా పూర్వీకులు ఇచ్చి ఉన్నారు. రామాలయంలో వేడుకలు వైభవంగా జరిగేవట. కానీ 2-3 సంవత్సరాలుగా వేడుకలు గాడి తప్పాయని, పూర్వపు వైభవం లేదని చెప్పుకుంటున్నారు. తన బాగోగులు శ్రీరాముడే చూసుకోగలడని నా నమ్మకం" అన్నాడు. సాధువు చిన్నగా మందహాసం చేసి, "నాయనా, శ్రీరాముడు తన నివాసం వెతుక్కోలేడనా మీ పూర్వీకులు ఆయనకు ఆలయం కట్టించారు? తనకు కావలసింద సంపాదించుకోలేడనా ఆయనకు 100 ఎకరాల మాన్యం ఇచ్చారు? ఇన్ని చేసి బాగోగుల విషయం ఒక్కటి ఆయనకు విడిచిపెట్టడం భావ్యంగా ఉందా?" అన్నాడు. ఈ ప్రశ్నకు రమాపతి కలవరపడుతూ, "పూర్తిగా ఆయనకు విడిచిపెట్టలేదు స్వామి. ఏటా శ్రీరామనవమికి కళ్యాణం జరిపించడానికి నేను నా భార్య వెళుతూ ఉంటాం. 2 సంవత్సరాలుగా ఆ వేడుకలో ఏదో లోటుందనిపించింది. పనులు శ్రద్ధగా జరగడం లేదు. తప్పితే అక్కడున్న వాళ్ళందరూ నీతిపరులే, రామభక్తులే. అందువల్లనే ఇంకేం చేయాలో తెలియక అంతా ఆ రాముడికే విడిచిపెట్టాను" అన్నాడు. "విడిచిపెట్టానని నువ్వనుకుంటున్నావు, కానీ అదే నీ మనసులో అశాంతికి కారణం. విదురపురంలో శ్రీరాముడికి వేడుకలు చక్కగా జరిగితేనే నీకు తిరిగి మనశ్శాంతి కలుగుతుంది" అన్నాడు సాధువు. రమాపతి కాసేపు మౌనంగా ఊరుకొని, "స్వామి, మీరు చెబుతూ ఉంటే నిజమేననిపిస్తుంది. కానీ భక్తి నాలో జీర్ణించకపోయినా దానివల్ల ఎవరికి ప్రయోజనం? శ్రీరాముడికి వేడుకలు బాగా జరగడం వల్ల మాత్రం ఎవరికి ప్రయోజనం? తమరు నాకు తత్వోపదేశం చేసి మనశ్శాంతి కలిగించండి" అన్నాడు. సాధువు నవ్వి, "నీ పూర్వులు కట్టించిన రామాలయం ఎందరికో జీవనాధారం అవుతుంది. పాపాత్మలను పాపాలు చేయకుండా నిరోధించడానికి, పుణ్యాత్ములను పుణ్యాలు చేయడానికి పురుకొల్పుతున్నది. ఆ ఆలయాన్ని సక్రమంగా నడిపించడం నీ బాధ్యత. ఆ బాధ్యతను విస్మరిస్తే నీకు మనశ్శాంతి ఎలా కలుగుతుంది?" అన్నాడు సాధువు. "అయితే నేనిప్పుడు ఏం చేయమంటారు? నేనేం చేయాలి స్వామి?" అని అడిగాడు రమాపతి. "ఏ ఆలయమైనా సరైన వారి అజమాయిషిలో ఉంటేనే సక్రమంగా పనిచేస్తుంది. నువ్వు విదురుపురం వెళ్ళి సరైన వ్యక్తిని నియామకం చేయి. పరిస్థితులు చక్కబడతాయి" అన్నాడు సాధువు. "స్వామి, రామాలయంలోని పూజారులు పండితులను అజమాయిషి చేయడానికి 2 ఏళ్ల క్రితం వరకు రామశేఖరుడనే వృద్ధుడుండేవాడు. ఆయనకు ఏ బాధరబందీ లేదు. ఒక్కడే తన కాలాన్నంతా రామాలయంలోనే గడిపేవాడు. ఆయన పోయాక ఆ బాధ్యత ఉద్దాలకుడనే అతడికి అప్పజెప్పబడింది. అప్పటి నుంచి రామాలయం వేడుకలు చెప్పబడ్డాయి" అని ఆగాడు రమాపతి. ఇది వింటూనే సాధువు రమాపతి కేసి గుచ్చి చూస్తూ, "అవునా? మరి ఇంకే? నేను చెప్పిందే నిజం. లోపం ఉద్దాలకుడి అజమాయిషిలో ఉంది. అతన్ని తొలగించి సమర్థుణ్ణి నియమించు" అన్నాడు. దీనికి రమాపతి వినయంగా, ఉద్దాలకుడికి పూజా విధానం తెలుసు, సంగీతంలో ప్రవేశం ఉంది, కావ్యాలు చదివాడు, అల్లగలడు కూడా, పద్దులు రాయడంలో తప్పులు లేకుండా లెక్కలు కూడడంలో అతడే సాటి. రామాలయం అజమాయిషికి అంతకంటే సమర్థుడు ఉండడు.
అక్కడి వారందరికీ అతడి నీతి నిజాయితీల మీద చెప్పలేనంత నమ్మకం ఉంది అన్నాడు రమాపతి. సాధువు ఆశ్చర్యపడి, బహుశా రామశేఖరుడు అంతటి కంటే సమర్థుడై ఉండాలి అన్నాడు. లేదు స్వామి, రామశేఖరుడికి రామభక్తి తప్ప ఇంకేమీ తెలియదు అన్నాడు రమాపతి. ఇది ఇంకా విచిత్రంగా తోచింది సాధువుకు. ఆయన వెంటనే, ఎక్కడో ఏదో తిరకాసుంది, అది తెలుసుకునేందుకు నేను నీతో విదురుపురం వస్తాను, నీకు చేతనైన సాయం చేస్తాను అన్నాడు. మర్నాడు సాధువు రమాపతి విదురుపురం వెళ్ళి అక్కడ పరిస్థితులను శ్రద్ధగా గమనించారు. ఉద్దాలకుడు సకల సద్గుణ సంపన్నుడు, సకల శాస్త్ర సారంగతుడు అనడంలో సందేహం లేదు. అయితే భార్య మాట అతడికి వేదవాక్కు. ఉద్దాలకుడి భార్య సుశీల కూడా పరమభక్తురాలు. అందరికీ సాయపడాలనుకునే మంచి బుద్ధి ఆమెదే. అయితే ఆమెకు గుర్తింపు రావాలన్న తాపత్రయం ఎక్కువ. సుశీల హడావిడైతే పడగలదు, కానీ ఏ పనిలోనూ ఆమెకు సామర్థ్యం లేదు. తన పనులన్నీ ఆమె భర్త చేత చేయిస్తుంది. ఈ కారణాల వల్ల ఉద్దాలకుడికి చేతి నిండా పని ఉంటుంది. అతడితో పాటు కొందరు దేవాలయం పనివారిని కూడా సుశీల తన పనులకు ఉపయోగించుకుంటుంది. ఆ విధంగా దేవాలయం పనులు కుంటుపడుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన సాధువు రమాపతితో, నాయనా, నువ్వు ఉద్దాలకుణ్ణి పదవిలోంచి తొలగించు, దేవాలయం అజమాయిషి సుశీలకు అప్పగించు అన్నాడు. రమాపతి తెల్లబోయి, అదెలా వీలవుతుంది స్వామి? ఆమెకు దేవాలయం అజమాయిషీకి అవసరమైన ఒక్క విద్యలో కూడా ప్రవేశం లేదు అన్నాడు. సాధువు నవ్వి, అజమాయిషితో పనులు చేయించుకోవడం ఒక ప్రత్యేకమైన విద్య. ఉద్దాలకుడికి ఆ విద్య అబ్బలేదు. అందువల్ల దేవాలయంలో ఎవరి చేత సక్రమంగా విధులు చేయలేకపోతున్నాడు. ఇప్పుడు దేవాలయం అజమాయిషి ఆమెకిస్తే అందుకు ఆమె ఎంతో గర్వపడుతుంది. ఆమెకు గుర్తింపు కోసం తాపత్రయం ఉన్నదని ఈ పాటికి నువ్వు గ్రహించి ఉండాలి. ఆమెకు ఏ విద్యలోనూ నైపుణ్యం లేకపోయినా ఇన్ని పనులు ఉద్దాలకుడి చేత చేయిస్తుంది. ఉద్దాలకుడిని పనిలోంచి తొలగించానని నువ్వనుకున్నా నిజానికి అతడు దేవాలయం పనిలో ఉన్నట్లే లెక్క. సుశీలను అతడిపై అజమాయిషీకి నియామకం చేయిస్తున్నట్లు గ్రహించు, అర్థమైందా అన్నాడు సాధువు. మారు మాట్లాడకుండా రమాపతి సాధువు చెప్పినట్టే చేశాడు. పేరుకు సుశీలాదే అజమాయిషి అయినా మొత్తం పనంతా ఉద్దాలకుడు చేసేవాడు. రామాలయంలో వేడుకలు పూర్వపు వైభవాన్ని పొందాయి. అందుకు సుశీల అజమాయిషియే కారణమని పేరు వచ్చింది. అజమాయిషి గురించి ఒక గొప్ప జీవిత సత్యాన్ని తెలుసుకున్న రమాపతికి ఆ తర్వాత మనశ్శాంతికి లోటు లేదు. విన్నారు కదండి అజమాయిషి ఎంత పని చేస్తుందో. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.